మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఎంత పెంచితే అంత సెంటర్ అయితే ఇది ఫ్రంట్ డౌన్ అవుతా ఉంటది. ఇది ఎంత తగ్గిస్తే అంత ఫ్రంట్ బ్యాక్ వెనక్కి లాక్కుంటా ఉంటది. ఈ జాయింట్ మనం నిర్ణయించేది ఇది. ఇదంతా ఒక బ్యాలెన్స్ గా ఉండాలి. అయితే మనం నిర్ణయించి బ్యాలెన్స్ తీసుకోవాలి. ఇది నేను ఫ్రంట్ బేడ ఎక్కువ ఎందుకు దించాను? ఇది పైకి వెళ్ళిపోతుంది కదా ఈ జాయింట్, అందుకు షర్ట్కి అయితే బాగా డౌన్ అవుతుంది, ఇంచున్నర డౌన్ అవుతుంది. కానీ దీనికి ఇంచు వరకే డౌన్ అవుతుంది, ఇంచు వరకే అరంగుళం ఫ్రంట్ షర్టే మనకి ఎక్కువ డౌన్ అవుతుంది, దీనికి డౌన్ అవ్వదు. అది గుర్తించండి మీరు. చూడండి, నేను ఇది పెడితే మీకు కనబడదేమో. ఇక్కడ ఖర్చు పెట్టాను, ఇక్కడ ఖర్చు పెట్టాను, ఇక్కడ పలక సరిపోయింది, చేతిలో సరిపోయింది, ఇటు సరిపోయింది. ఇది ఇలా సరి చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఈ కటింగ్. హలో అండి, నేను మీ ఫ్యాషన్ టైలర్ మాస్టర్ ఆరిఫ్ని. ఇప్పుడు మీ ముందు ఒక కల్లీ లాల్చీ కటింగ్ చేయబోతున్నాను. మీలో చాలా మంది కల్లీ లాల్చీ పెట్టండి మాస్టర్ గారు అని మెసేజ్లు చేస్తున్నారు, ఫోన్లలో అడుగుతున్నారు. అందుకోసం మీకోసం ఇప్పుడు ఒకటి కల్లీ లాల్చీ కటింగ్ చేయబోతున్నాను. ముందుగా మీరందరూ చూపుతున్నటువంటి అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు చేసి కూడా ప్రేమతో మాట్లాడుతున్నారు. వాట్సాప్లో కూడా మెసేజ్ల ద్వారా మీ అభిమానాన్ని తెలియజేస్తున్నారు. మీ అందరికీ కృతజ్ఞతలు. వీడియో చివరి వరకు చూడండి, అప్పుడే మీకు కటింగ్ గురించి కొన్ని వివరాలు తెలుస్తాయి. కటింగ్లో చాలా లోతుపాతులు ఉంటాయి. భాగాలు ఎన్ని పెట్టాలి, షేపులు ఎలాంటి పెట్టాలి, ఏ షేప్ అయితే మనకి సెట్ అవుతుంది, ఇవన్నీ మీకు చాలా చక్కగా వివరించడం జరుగుతుంది. వీడియో చివరి వరకు చూడండి. మన వీడియోలో ఒక మంచి కామెంట్ ఒకటి రాయండి, మీ అభిప్రాయాన్ని. అప్పుడే నాకు మీరేం కోరుకుంటున్నారనేది నాకు తెలుస్తుంది. పదండి, ఇప్పుడు మనం కటింగ్లోకి వెళ్ళిపోదాం. హాయ్ అండి, ఇది వచ్చేసి కల్లీ లాల్చీ. ఇప్పుడు మనం కల్లీ లాల్చీకి వచ్చేసి ఈ పార్ట్ని ఎంత సైజులో పెట్టుకోవాలి అనేది చాలా మందికి తెలియక కన్ఫ్యూజ్ అవుతా ఉంటారు. మనం ఈ కల్లీ లాల్చీకి ఛాతీ షోల్డర్ ఎక్కువ ఉందా, ఛాతీ ఎక్కువ ఉందా? ఛాతీ ఎక్కువ ఉంటే ఛాతీని బట్టి తీసుకోవాలి, షోల్డర్ ఎక్కువ ఉంటే షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఈ అబ్బాయి ఛాతీ వచ్చేసి 35. ఈ అబ్బాయి ఛాతీ 35. 35లో 4వ వంతు పావు తక్కువ 9. కానీ షోల్డర్ వచ్చేసి 18. షోల్డర్ ఎక్కువ ఉంది, అప్పుడు మనం షోల్డర్ని బట్టి తీసుకోవాలి. షోల్డర్ ఎంత? 18. 9. 9 పెట్టుకోవాలి, ఇంకా దీనికి ఖర్చు పెట్టుకోకూడదు. 9. 9 అంచు తీసేసుకోవాలి. 9. ఇలా షోల్డర్ ఎక్కువ ఉంటే షోల్డర్ని బట్టి, ఛాతీ ఎక్కువ ఉంటే ఛాతీని బట్టి. ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకుందాం. ఇలా గోరుతో సెంటర్ మార్క్ అన్నమాట. ఇది గోరుతో ఇలా సెంటర్ మార్క్ వేసుకోవాలి. కింద మార్కింగ్ చేసుకుందాం. కింద వచ్చేసి దౌడు కోసం కింద సన్న దౌడే 1/2 ఇంచ్ ఖర్చు. పొడవు వచ్చేసి 44. పైన మనకు ఒక 1/2 ఇంచ్ ఖర్చు కావాలి, 44.5. దీనికి పావు తక్కువ 2 మాత్రమే షోల్డర్ డౌన్ చేద్దాం. వీటికి ఎక్కువగా షోల్డర్ డౌన్ చేయకూడదు షర్ట్ల మాదిరిగా. ఈ అబ్బాయికి చెస్ట్ వచ్చేసి 435లో పావు తక్కువ 9 వస్తుంది. మనం దీనికి 8 మీన పెడదాం. 8. ఇక్కడ 16 పొట్ట భాగము. సీటు కోసం 27 మీన మార్కింగ్ చేసుకుందాం. ఇప్పుడు ఇక్కడ మనకి ఫ్రంట్ మెడ కోసం డౌన్ చేయాల్సింది మనం 2.5. ఇంకో పావు ఇంచు కూడా డౌన్ చేయించు, ఎందుకంటే ఇది పైకి వెళ్ళిపోతా ఉంటుంది కదా, షర్ట్ల మాదిరిగా డౌన్ అయ్యేది కాదు కాబట్టి ఇంకొక పావు ఇంచు కూడా డౌన్ చేసుకోవచ్చు. ఇక్కడ నుంచి ఈయనకి 2.5 మీన మార్కింగ్ చేసుకుందాం. ఈయనకి ఇది ఇక్కడ పట్టీలు పెంపకం అవుతాయి. పట్టీలు పెంపకం అయ్యే పాటికి ఈయనకు వచ్చేసి ఇక్కడ 3 అంగుళాలు వస్తుంది. అందుకోసం ఇక్కడ మెడ వచ్చేసి కొంచెం తక్కువ కటింగ్ చేసుకోవాలి, నెక్ ఎక్కువ అయింది. ఇప్పుడు ఇక్కడ షోల్డర్లో 9 పెట్టుకుందాం. 18లో 9. ఇది షోల్డర్ మార్కింగ్. ఇప్పుడు మనకు కావాల్సిన మెజర్మెంట్లు ఏమిటి?
ఇక్కడ ఎదర్ ఛాతీ మెజర్మెంట్ 35 కాదు మనకు కావాల్సింది. ఎదర్ ఛాతీ మెజర్మెంట్ ఒకటి ఉంటది. ఎదర్ ఛాతీ మెజర్మెంట్ దీనికి 16. ఎదర్ ఛాతీ మెజర్మెంట్ 16. ఇది ఈయనకి ఖర్చు కోసం. ఇప్పుడు ఇక్కడ నుంచి మనం దీనికి లైట్ గా షేపుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు మనం ఇదే షేపుని కింద దాకా ఇదే మెజర్మెంట్ ప్రకారంగా తీసుకొని వెళ్ళిపోదాం. ఇది ఎంత అయితే ఉందో అంతే. ఇది ఇప్పుడు మనం కటింగ్ చేద్దాం ఈ మార్కింగ్ లో. మనకి ఇక్కడ ఫ్రంట్ మెడ ఒక హాఫ్ ఇంచ్ పెరిగిద్ది. అక్కడ నుంచి మనకు లెక్క ఈ రౌండ్ షేపు ఒక హాఫ్ ఇంచ్ పెంచుకునే దాన్ని బట్టి వేసుకోవాలి ఈ రౌండ్ షేపు. కటింగ్ చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. లెక్కల్ని ఒకసారి మరలా చూసుకుంటూ ఉంటే మంచిది. ఇప్పుడు మనం ఇక్కడ ఈ మార్కింగ్ మీద ఒక ఘాటు పెట్టుకుందాం. ఇది సంఖ డౌన్ చేసినటువంటి ఘాట్, ఇది మార్కింగ్. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రంట్ లో మనం ఓపెన్ చేయాల్సింది 10 అంగుళాలు. 10 అంగుళాల మీద ఒక మార్కింగ్. ఇప్పుడు మనకి ఇది షోల్డర్ వచ్చేసి 9, 9, 9, 18 కదా. ఇప్పుడు మనం ఇక్కడ 9.5 ముక్క తీసుకోవాలి. 9.5. దీనికి మనం ఖర్చుల్ని కూడా కలుపుకోవాలి. మనకి ఈ ముక్క కావాల్సింది 9.5. ఇక్కడ లావు ఉంటది కింద, ఇక్కడ వచ్చేసి సన్నమైంది. మనకి ఇక్కడ కలుపుకోవాలి. మనం ఇక్కడ మెజర్మెంట్ చూసుకోవాలి. ఇక్కడ మనకి 9.5 కావాలి. ఇది చాలా ఉంది. 10.5 దాకా ఉంది. కొంచెం తగ్గించుకుందాం. ముక్కని వేస్ట్ చేయకుండా కటింగులు చేసుకోవాలి. ముక్క చాలా అవసరం మనకి, అందుకని ముక్కని మనం వేస్ట్ చేయకూడదు. ఇవి ఎంత పెద్ద బల్లాలు ఉంటేనే, బాగా పెద్దవి ఉంటాయి చూడండి, రౌండ్ బల్లాలు పెట్టుకొని, అలాంటి వాళ్లకు కటింగ్ ఇది బాగా ఈజీగా ఉంటది. మనం మామూలుగా ప్యాంట్ షర్ట్లకు పెట్టుకునే కటింగ్ బల్లాల మీద నిలబడవు. కింద ఇక్కడ ఖాయం అయిపోయింది. ఇదే ముక్క, ఇంకా సేమ్ ముక్క, కాకపోతే మనకి ఇక్కడ మారేది ఎక్కడ పైన షోల్డర్ కాడ లెక్కలు మారుతాయి. మీరు బాగా గుర్తించాలి. వీడియో చివరి వరకు చూడాలి. మీరు కొద్దిగా చూసి వెళ్ళిపోతే మీకేం తెలియదు. ముందు ఇక్కడ లేపేద్దాం. మనకి ఇదంతా ఇంకా ఇక్కడ సంబంధం లేదు. ఇప్పుడు మనం ఇటు జరుపుకుందాం. మనకు పైన కనబడాలి కాబట్టి కొంచెం జరుపుకుందాం. ముక్కని సరి చేసుకుందాం. అసలైన పని ఇక్కడ ఉంటది. ఇక్కడ మార్కింగ్ వేసుకుందాం. సమానంగా ఉంది. ఇక్కడ మనం దీన్ని పెంచాల్సింది మనకి ఎంత కావాలి? దీన్ని సెంటర్ మనం 1.5 ఇంచు పెడదాం. మనకి 1.5 ఇంచు రావాలి. ఇది 1.5 ఇంచు వస్తుంది. మళ్ళీ మనకు ఒక 1.5 ఇంచు కావాలి. మొత్తం ఎంత అయింది? 2.5 అయింది. దీనికి 2.5 చేసుకుందాం. 2.5 మనం ఎంతైనా పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఎంత పెంచితే అంత సెంటర్ అయితే ఇది ఫ్రంట్ డౌన్ అవుతా ఉంటది. ఇది ఎంత తగ్గిస్తే అంత ఫ్రంట్ బ్యాక్ వెనక్కి లాక్కుంటా ఉంటది. ఈ జాయింట్ మనం నిర్ణయించేది ఇది. ఇదంతా ఒక బ్యాలెన్స్ గా ఉండాలి. అయితే మనం నిర్ణయించి బ్యాలెన్స్ తీసుకోవాలి. ఇది నేను ఫ్రంట్ బేడ ఎక్కువ ఎందుకు దించాను? ఇది పైకి వెళ్ళిపోతుంది కదా ఈ జాయింట్, అందుకు షర్ట్కి అయితే బాగా డౌన్ అవుతుంది. 1.5 ఇంచ్ డౌన్ అవుతుంది.
కానీ దీనికి ఇంచు వరకే డౌన్ అవుతుంది, ఇంచు వరకే. అరంగుళం ఫ్రంట్ షర్టే మనకి ఎక్కువ డౌన్ అవుతుంది, దీనికి డౌన్ అవ్వదు. అది గుర్తించండి మీరు. ఇక్కడ మనం దీనికి ఎంత పెట్టాము, పెరిగే దాన్ని బట్టే పెట్టాం. ఇక్కడ 2.5 పెట్టాం. ఇక్కడ ఈయనకి 3 అంగుళాలు పెడదాం, ఎందుకంటే హాఫ్ ఇంచ్ ఇక్కడ పెరుగుతుంది కదా. ఇక్కడ మెడ కోసం బ్యాక్ 3 అంగుళాలు పెట్టాం. ఇక్కడ షోల్డర్ మెజర్మెంట్ వచ్చేసి ఇక్కడ 9. ఇది ఖర్చు కోసం మనకి ఇక్కడ ఖర్చు కావాలి, ఫ్రంట్ కి అవసరం లేదు, బ్యాక్ కి మాత్రం ఖర్చు కావాలి. దీన్ని ఇలా షేప్ ని యాడ్ చేసుకుందాం. ఇక్కడే లాల్చీలకి ఇక్కడ కనుక మీరు ఎక్కువ పెడితే లాల్చీ మొత్తం పాడైపోతుంది. అందుకోసం లాల్చీలకి గమనించి జాగ్రత్తగా షోల్డర్ ఎక్కువ డౌన్ అవ్వకూడదు. షోల్డర్లు ఎక్కువ డౌన్ చేయకుండా నీట్ కట్ చేసుకోవాలి గమనించి. ఇప్పుడు మనం ఇక్కడ ఘాటు పెట్టుకుందాం. ఈ ఘాటు మనకి చాలా ముఖ్యం. ఈ ఘాటు దీన్ని ఇలా తిప్పుకొని ఇప్పుడు దీన్ని ఇలా వాల్చుదాం. ఇక్కడ ఫ్రంట్ ఒక పాయింట్ లేపాల్సి వస్తుంది సైడ్ లో. దీనికి ఇక్కడ మెడ మార్కింగ్ ఒకటి వేసుకుందాం. ఇది మెడ మార్కింగ్, ఇది సెంటర్ మార్కింగ్. ఇది సెంటర్, మనకి ఇక్కడ కూడా ఇది సెంటర్, ఇది సెంటర్. ఫ్రంట్ ఒక పాయింట్ ని లేపాల్సి వస్తుంది, లేపాలి. ఎందుకంటే లేపకపోతే సైడ్ లో తంతా ఉంటది, ఇది సైడ్కి వెళ్ళిపోయింది. ఇక్కడ పెంపకం అయితే ఇటు తంతా ఉంటది. దీనికి సమానంగా ఉంది ఇప్పుడు ఇలా. ఇప్పుడు మనం ఇక్కడ మెడ కోసం మార్కింగ్ వేసుకున్నాం. గుంట కొట్టే మార్కింగ్ అనమాట, అది గోరుతో మనం గీసుకోవాలి. ఇది ఇది మీకు చాలా వివరంగా మీకు అర్థమయ్యేలాగా తెలియజేస్తున్నాను. మీరు వీడియో గమనించి బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనకిది ఇలా సెంటర్ లో ఇలా కలుపుతాం కదా, ఇది ఇలా పెట్టుకొని మనం దీనికి చెయ్యి ఎంత రావాలి. ఇక్కడ మనకి ఈ ఘాటు 7.5 మీనుంది, మనకు మొత్తం కావాల్సింది 8. ఖర్చు కావాలి కదా, 8 అంగుళాలు కావాలి మనకు. చెయ్యి సంఖ 8 అంగుళాలు రావాలి, చేతి సంఖ. దీనికి సంఖలో క్రాస్ బిళ్ళ వేస్తాం, క్రాస్ గా బిళ్ళ ఒకటి వేస్తాం. ఇక్కడ చేయిని తీసుకున్నాం. 8.5 మనకు కావాల్సింది 8.5. సింగిల్ హ్యాండ్ తీసుకోవాలి, అప్పుడే మనకు ముక్క కలిసి వచ్చేది. ఇక్కడ 8.5. ఇది మనం ఈ కదలకుండా స్కేల్స్ ఇలా మనకి రోల్స్ ఉంటాయి కదా, రోలర్స్ ఇవి పెట్టుకోవాలి. ఇక్కడ మార్కింగ్ పెట్టుకుందాం. ఇక్కడ పైన లోడింగ్ కోసం ఇది పైన ఎడల్పు వచ్చింది కుట్టు గూడా మీద. ఈయన చేతి పొడవు వచ్చేసి 23 కింద ఓపెన్, ఇదంతా ఓపెన్. ఇంకా దీనికి ఈయనకి ఇక్కడ షేప్ ని యాడ్ చేద్దాం. పట్టీ వచ్చేసి షేప్ వేయాలి, షేప్ ని యాడ్ చేయాలి. ఇలాంటి షేప్ ని చేతి పట్టీలో వేయాలి. అది ఇక్కడ చేతి లూజ్ ఈయనకి 12, మనకు మొత్తం 13 పెడదాం. ఖర్చు హాఫ్ ఇంచ్ పోతే 12 తయారవుతుంది. ఇది ఇప్పుడు మనం దీనికి స్ట్రైట్ గా ఒక మార్కింగ్ వేసుకుందాం. ఇది స్ట్రైట్ మార్కింగ్. ఇక్కడ మనకి ఏమీ లేదు, ఒక్క హాఫ్ ఇంచ్ ని షేప్ చేద్దాం అంతే. హాఫ్ ఇంచ్ చాలు, ఇంకెక్కువ చేయకూడదు. వీటిని స్ట్రైట్ గానే ఉంటది. ఒక హాఫ్ ఇంచ్ ఎందుకు చేస్తున్నామంటే తన్నకుండా ఉంటది హాఫ్ ఇంచ్ చేసుకుంటే. ఇక్కడ సెంటర్ ఘాటు పెట్టుకుందాం చేతికి. ఇప్పుడు ఇంకొక హ్యాండ్ తీసుకుందాం.
బల్లా మీద జాగ్రత్తగా పెట్టుకోవాలి. క్లాత్ చాలా ఎక్కువ ఉంటది కాబట్టి ఇది బల్లా మీద నిలబడవు. ఇలా హ్యాండ్స్ ఎడాపెడా తీసుకోవాలి. ఉల్టా సీదాలు ఉంటాయి, గమనించాలి. క్లాతులకి ఉల్టా సీదాలు ఉంటాయి, గమనించి జాగ్రత్తగా కటింగ్ చేసుకోవాలి. మనకు ముక్క మిగలాలి, ముక్కని సేవ్ చేసుకుంటూ కటింగ్ చేసుకోవాలి. కల్లీ లాల్చీలకి ఇది ఫ్లాట్ గానే ఉంటది, స్ట్రైట్ గా. మనం ఒక హాఫ్ ఇంచ్ షేప్ పెట్టుకుంటే కొంచెం డౌన్ లోకి ముడతలు లేకుండా నీట్ కూర్చుంటది. ఒక హాఫ్ ఇంచే, ఎక్కువ పెట్టుకోకూడదు. ఒక హాఫ్ ఇంచ్ డౌన్ చేసుకుంటే చాలు. ఇక్కడ సెంటర్ మార్కింగ్ ఇది, ఇక్కడ పట్టీ మార్కింగ్ కింద ఇది మార్కింగ్. దీన్ని సెంటర్ చేసుకొని ఒకసారి చూసుకుందాం ఎంత వచ్చిందో. మనకు కావాల్సింది 8.5 మాత్రమే. ఎక్కువైతే వేస్ట్ అయింది. 8.75 ఉంది. 1/2 ఇంచుని తీసేద్దాం. ఎక్కువ అవ్వకూడదు ఇది. ఎక్కువ అయితే సంఖ లూజ్ అయిపోయింది, ముక్క వచ్చేది. ఇక్కడ క్రాస్ ముక్క వచ్చేది, సంఖలో క్రాస్ బిల్డ్ వచ్చేది. ఈ అబ్బాయికి చేతులు సరిపోయింది, 14.5 వస్తుంది. ఆయన 14 అన్నాడు, ఒక 1/2 ఇంచ్ ఎక్కువే ఉంటది, సరిపోయింది. ఇప్పుడు మనం సైడ్ లో ముక్కలు తీసుకోవాలి. కల్లీ లాల్చీకి స్పెషల్ ఈ ముక్కలే. సైడ్ లోకి ముక్కలు కావాలి మనకు. ఇది చక్కగా ఉందా లేదా అని గమనించి ముందుగా మనకి ఎంత కావాలో ముక్క కటింగ్ చేసుకుందాం. పన్నాలో నుంచి డివైడ్ చేద్దాం జారకుండా. మనకి ఇక్కడ నుంచి కదా లెక్క, ఇక్కడ నుంచి ఎంత వచ్చింది? ఇది 37.5 వచ్చింది. 38 తీసుకుందాం. 38 38. ముందు మనం దీన్ని లేపేద్దాం. కొంచెం ఎక్స్ట్రానే పెట్టి లేపుదాం, తగ్గితే ఇబ్బంది పడదాం. ఈ ముక్కని పక్కన పెట్టేసి ముందుగా దీనికి ఉల్టా సీదాలు ఉన్నాయి, దీనికి మార్కింగ్ చేసేద్దాం. ఇప్పుడు మనం దీన్ని సరి చేద్దాం. ముందు ఇది స్ట్రైట్ గా రావాలి కదా, దీన్ని స్ట్రైట్ గా చక్కదిద్దుకుందాం. దీన్ని ఇప్పుడు ఇది స్ట్రైట్ గా ఉంది. మనం ఒక ముక్కే తీసుకుందాం. డబుల్ ఫోల్డ్ మీద వేసుకున్నా ఇబ్బంది లేదు, అంచు కూడా తీసేయాలి. అప్పుడు 2 ముక్కలు ఒకేసారి వస్తాయి. ఇది మనం ఈ గోర్లతో గీయడం అనేది మనకు ముఖ్యమైనది. ఇప్పుడు మనం అసలైన పని ఇక్కడే ఉందండి. మీరు బాగా గమనించాల్సిన పని ఇది. అసలైనటువంటి పనితనం ఇక్కడే ఉంది. కల్లీ లాల్చీకి పని మొత్తం ఇదే. ఇక్కడ ఖర్చు వదిలేద్దాం. ఖర్చులు కింద ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఖర్చులు వదిలేద్దాం. కింద మనం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నాం. కుట్టేటప్పుడు బ్యాలెన్స్ ఎక్స్ట్రా ఉన్నది సరి చేసుకోవచ్చు. ఇది ఇప్పుడు ఇదైతే కూర్చుంది. ఇది ఇక్కడ మనకు ఇక్కడ కదలకుండా ఒక బరువు పెట్టుకుందాం. ఇక్కడ మనకు వచ్చేసి ఛాతీ 35, 4వ వంతు 9:15. ఇక్కడికి వచ్చింది ఛాతీ మెజర్మెంట్. ఇక్కడ నుంచి మనం ఎంత పెట్టాలి? ఈయనకి ఇంచున్నర మాత్రం చాలు.
పొట్టకాడు వచ్చేసి ఈయనకి 33. 33 అయితే 8.4 వంతు. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంచున్నర. సీటు కాడ 37. 37 అంటే 9.4 వంతు. ఇక్కడ పావుదొక్కు 2 పెడదాం సీటు కాడ, ఎందుకంటే సీటు కాడ వంగినప్పుడు పట్టుకోకుండా ఉండేందుకు 1/4 ఇంచు ఎక్కువ పెట్టుకున్నాం. ఇక్కడ వచ్చేసి ఇంకా కింద మనం ఈ షేపుని యాడ్ చేసుకుందాం. ముందు షేపుని కలుపుకుందాం. ఆ షేపుని బట్టి ఇక్కడ లైట్ గా ఈ షేపుని యాడ్ చేద్దాం. లైట్ గా బెండ్ ఉన్నటువంటి ఈ షేపుని యాడ్ చేద్దాం. సీటు కాడ కొంచెం ఫ్రీ పెట్టుకుంటే, లూజ్ చేస్తే వంగినప్పుడు సీటు పట్టుకోకుండా ఉంటది. ఇక్కడ ఈ స్కేల్ ని ఇలా ఎంత కావాలనేది ఈ స్కేల్ ని బట్టి ఎంత వస్తే అంత ఇలా షేప్ ని యాడ్ చేసుకోవాలి. కిందకి వెళ్ళే కొద్దీ లూజ్ పెరిగిద్ది బాగా. ఇలా ఒక పాయింట్ బయటికే కటింగ్ చేస్తున్నా. ఐరన్ లో ఇది ఏమన్నా షింక్ అయినా పట్టుకోకుండా ఉండేందుకు. ఇప్పుడు మనం ఇక్కడ పాకెట్ కి మార్కులు వేద్దాం. పాకెట్ కి ఇక్కడ 6 వదిలేద్దాం. పైనుంచి పాకెట్ ఓపెన్ 6 పెడదాం. ఇక్కడ 5 అంగుళాలు వదిలేద్దాం. ఇక్కడ 5 అంగుళాలు. చూడండి, సీటుకి 1.5 ఇంచున్నర పైకి వెళ్ళింది. మనం ఇది పట్టుకోదు ఇంకా. ఇలా అయితే ఇదంతా ఓపెన్. ఇది పాకెట్ కి, ఇది పాకెట్ ఓపెన్. ఇది ఈ అంచుని తీసేద్దాం. ఇంకొక 2 ముక్కలు కావాలి మనకి ఇలాంటివి. ఇప్పుడు ఇక్కడ మనం రివర్స్ లో వేసి 2 ముక్కలు కూడా కటింగ్ చేసుకున్నాం. స్ట్రైట్ గా చూసుకోవాలి. 3 3 3 ఇలా స్ట్రైట్ గా చూసుకోవాలి. ఇప్పుడు మనం ముక్కలు కూడా వచ్చినాయి. ఇప్పుడు మనకేం కావాలి? క్రాస్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. క్రాస్ ముక్కలు ఇవన్నీ ఘాట్లు పెట్టుకుందాం. ఈ ఘాట్లే మనకు లెక్కలు. ఘాట్లకి పాకెట్ ఓపెన్ కోసం ఇంకొంచెం ఘాటు లోపలికి పెట్టుకుందాం. ఇప్పుడు మనకు కావాల్సింది క్రాస్ ముక్క. మొత్తం ఇప్పుడు సెట్ చేస్తా చూడండి, మీకు అర్థమైపోయింది. మొత్తం సెట్ చేసి చూపిస్తా మీకు. ఇక్కడ ఖర్చు కూడా పెట్టాను, ఖర్చు కూడా పెట్టేశాను. ఇది ఇక్కడ చూడండి, ఇది మన హద్దు. పైన కింద 1/2 ఇంచు ఎక్కువ పెట్టుకున్నాం. ఇప్పుడు నాకు ఇది బల్లా సరిపోవట్లేదు కాబట్టి కొంచెం కిందకి జరుపుతా. మనకు మొత్తం పైనే, కింద ఏం అవసరం లేదు. ఇక్కడే మొత్తం ప్రతి ఒక్క మెజర్మెంట్ వచ్చింది చూడండి. పావుదొక్కు 9కి ఇంచున్నర ఎక్స్ట్రా, పొట్టకాడు కూడా ఇంచున్నర ఎక్స్ట్రా. ఇక్కడ
పావుదొక్కు రెండు అంగుళాలు కూడా పెట్టాను, ఎందుకంటే కూర్చునేటప్పుడు పట్టుకోకూడదని. ఇంక ఇక్కడ నుంచి బయటికి ఓపెన్ పెరుగుతూ పోయింది, బయటికి రేజింగ్ అవుతూ. ఇప్పుడు ఇది ఇక్కడ ఇలా పెడతాను. ఇక్కడ మెడ కూడా కలిసింది, ఇక్కడ కూడా కలిసింది. ఇక్కడ చేతుల్ని పెడదాము. ఇది చేతులు, ఇదిగోండి చేతులు. మనం చేతుల్ని ఇంకొంచెం తగ్గియాల్సి వస్తుంది. చేతుల్ని ఇంకొక పావు ఇంచి తగ్గియాలి. చేతుల్ని మనం ఈ లెక్క ప్రకారంగా తగ్గిస్తేనే పావు ఇంచి మనకు లూజులో ఎక్కువే ఉందన్నాను ఇందాక నేను. ఆ పావు ఇంచి కూడా ఇప్పుడు తగ్గిస్తున్నాను. అది నేను తర్వాత సరి చేసుకుంటాను, ముందు మీకు చూపించి. ఇప్పుడు ఇది సరిపోతుంది. ఇక్కడ కూడా పెట్టేశాను, ఇక్కడ కూడా వచ్చింది. ఇప్పుడు మనకు కావాల్సింది ఇక్కడ క్రాసు గల ముక్క. క్రాసు గల ముక్క కోసం వేస్ట్ లో ముక్క తీసుకుందాం. 2 ముక్కలు కావాలి మనకు. ఇక్కడ ఉల్టా సీదాలు ఉంది, మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ దీన్ని ఇలా క్రాస్ చేద్దాం. ఇటు తగ్గాలి, జాయింట్ వైపుకి తగ్గాలి. ఇదే సరి చేయాల్సింది. ఇక్కడే, ఇక్కడ గనక మీరు సరి చేయకపోతే సంకలో తంతా ఉంటది. ఇక్కడ ఖర్చులు పెట్టి చక్కగా కలిసిందా లేదా అనేది కలపాల్సినటువంటి టెక్నిక్ ఉంది ఇక్కడ. చూడండి, నేను ఇది పెడితే మీకు కనబడదేమో. ఇక్కడ ఖర్చు పెట్టాను, ఇక్కడ ఖర్చు పెట్టాను, ఇక్కడ పలక సరిపోయింది, చేతిలో సరిపోయింది, ఇటు సరిపోయింది. ఇది ఇలా సరి చేసుకోవాలి. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ కటింగ్ కల్లీ లాల్చి కట్ చేసేటటువంటి విధానం ఇది. ఇది క్రాస్ లో ఉంటది ముక్క, సంక పట్టుకోకుండా వదిలేయడానికి క్రాస్ లో ముక్క ఒకటి కలపాలి. ఇలా కటింగ్ చేసుకోవాలి. లెక్కలు అనేది మనకు ముఖ్యం. లెక్కలు తెలియాలి ముందు. లెక్కలు తెలిస్తే అన్ని వచ్చేస్తాయి. లెక్కలు తెలియాలి, నమూనాలు తెలియాలి. థ్యాంక్ యూ.